శ్రీ మహాగణాధిపతియే నమః. ఆగస్టు 2వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 2వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్నింటా కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ఎంతో సంతోషంగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారండి. ఊహించని విధంగా అధికంగా లాభాలు రావటం, అనుకోని విధంగా రెట్టింపైన లాభాలతో మీరు ఆదాయ మార్గాలు పెరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీరు మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. గెలుపుతో, చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు మీ సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. మానసికంగా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారండి. ఏక చిత్తంతో ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కూడా ఏకాగ్రతతో, దృఢ సంకల్పంతో ప్రతిదాన్ని తీసుకోగలుగుతారండి. పనిలో కూడా కాసింత పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు కోరుకున్న విధంగా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటూ ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మెలకువలను పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ చుట్టూ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారందరినీ కూడా సంతోషపరిచే విధంగా మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ పెద్దల యొక్క ఆశీస్సులు, మీ శ్రేయోభిలాషుల యొక్క ఆశీస్సులు ఈరోజు మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతున్నాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అందరినీ సంప్రదించడం, అందరి సలహాలను తీసుకోవటం మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుంది. చక్కగా చేతి నిండా డబ్బును సమయానికల్లా సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఊహించని విధంగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రాశి వారు సహజంగానే అందరితోనూ ఎంతో నమ్రతగా ఉండటం, అంతేకాకుండా తెలివైన నిర్ణయాలు తీసుకోగలిగిన వారే ఉంటారు. అందులోనూ ఈరోజు మరింతగా మీరు మీ యొక్క తెలివితేటలను ప్రదర్శించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. గతంలో ఏదైతే చికాకులను, ఒత్తిళ్లను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా మీకు పరిష్కార మార్గాలు దొరకటం కానీ, బయటపడటం కానీ, మీకు మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. మీ మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో, మీరు ఎవరినైతే బాధ్యతగా స్వీకరించి వారి యొక్క బరువు బాధ్యతలను మీరు చూస్తున్నారో అటువంటి వ్యక్తులందరికీ కూడా మీ వంతుగా మీరు ఏదైతే చేయవలసిన బాధ్యతలు ఉన్నాయో వాటిని నిర్వర్తించే క్రమంలో మీరు ఎంత తెలివైన నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సంతోషపరిచే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉండబోతుందండి. అందరి మనసుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు తెలివిగా తీసుకోవటమే కాకుండా అందరికీ సహాయం చేసే విషయంలో మీరు ముందంజలో ఉండబోతున్నారండి. అంటే మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వ్యక్తులకు లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ చేసే పరిస్థితుల్లో ఈరోజు మీరు ఉండగలుగుతారండి. ఆ విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క మనస్తత్వం కానీ ఉండటం అందరినీ సంతోషపరిచే విధంగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మంచి వైపుకు దారితీస్తుంది. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాట మంచి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా గౌరవించి వారు నడుచుకోగలుగుతారండి.
అంతేకాకుండా మీరు కూడా వారి యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ భుజాల మీద వేసుకుంటూ చక్కటి నిర్ణయాలతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం మీకు మానసికంగా మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. మీ యొక్క ఏదైతే సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అవి మరింతగా మెరుగుపడే అవకాశం అయితే మీకు ఈరోజు ఉండబోతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవు. మరీ ఎక్కువ సమస్య ఉన్నవారు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం లేదా జాగ్రత్తలను వహించటం వల్ల మీ పనులు మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మొత్తం మీద మీరు ఏది ఆశిస్తున్నారో అటువంటి విధంగా శుభ ఫలితాలతో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కోరుకున్న విజయాలను పొందుతూ చేతి నిండా డబ్బును సంపాదించుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ మీరు కోరుకునే విధంగా మరింత లాభాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు మీ సన్నిహితుల యొక్క సలహాలను తీసుకుంటూ మీరు చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనిచేసే కార్యాలయంలో మీరు ఏదైతే కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారో అవన్నింటినీ కూడా ఎంతో సమయానుకూలంగా మీరు వ్యవహరిస్తూ చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. ఒక గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీ సన్నిహితులతోనూ మీ తోటి సహ ఉద్యోగులతోనూ స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా చక్కబెట్టుకుంటూ సంతోషంగా శుభ ఫలితాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు సంప్రదింపులు జరపగలుగుతారు. అనుకున్న సమయానికల్లా చక్కగా అన్ని కార్యకలాపాలను చక్కబెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వ్యక్తులందరూ మీ వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. గట్టి పోటీతత్వంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ ఎంతో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా సకాలంలో మీరు సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. యథావిధిగా అన్ని పనులను నిర్వర్తించుకుంటూ మీదైన శైలిలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పనులన్నింటినీ కూడా యథావిధిగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని
శుభప్రదమైన ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారంలో అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఈ బంధం మరింతగా బలపడుతుంది. కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయండి. అన్ని విషయాలలోనూ కూడా వారు చక్కగా మీ వెన్నంటే ఉండి ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. భవిష్యత్తుకు సంబంధించిన చక్కటి నిర్ణయాలను మీ పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారు. అన్నింటా కూడా మీదైన శైలిలో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విషయాలలో మీరు ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి బహుళ ధాన్యాలతో చేసిన రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.